మినిస్టర్లను ఇక్కడ అపాయింట్ చేయడం, ఈ ప్రభుత్వాధికారులను పెట్టడం కూడా చాలా సంతోషకరమైన. ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇంత బాహాటంగా మేము భయం లేకుండా ఇంత బాగా మాట్లాడుతున్నామంటే దానికి కారణం ఇటువంటి సందర్భం అని నేను చెప్పుకోదలుచుకున్నాను సార్. ముఖ్యంగా ఈ ప్రజావాణికి వచ్చి చెప్పగానే కలెక్టర్లు కూడా ఇంప్రెస్ అయ్యి వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆ ప్రయత్నాలు చేయడం అనేది చాలా మంచి పరిణామం మన ప్రభుత్వంలో. ఇంకొకటి సార్, వినడం అనేది ఒక సమస్య చెప్పుకునే వాళ్ళకు ఇది వీళ్ళకి చెప్పొచ్చా లేదా అనేది కూడా తెలియదు సార్. వాళ్ళలో ఆ బాధ ఉంటుంది. అది ఎప్పుడు ఎవరికైనా చెప్పాలి అంటేనే అనుకోనే వీళ్ళేంది ఇక్కడికి వచ్చి ఈ విషయాలు చెప్తుండ్రు అనే ఆలోచన లేకుండా ఇక్కడ వినేవాళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం సగం సాల్వ్ అయ్యి వాళ్ళ మొహాలలో తిరిగి వెళ్ళేటప్పుడు ఒక్కళ్ళు కూడా కోపంగా వెళ్ళారు సార్. నేను చూస్తుంటా రెగ్యులర్గా నేను ప్రజావాణికి వస్తుంటా, ఏం వినిపించుకోవట్లేరు అది ఇది అని కామెంట్స్ రావు. చెప్పేసినాం అంటే మా ప్రాబ్లం సగం తీరినట్టు అనే ఒక ఫీలింగ్తో వెళ్తుంటారు వాళ్ళు. ధన్యవాదాలు సార్, ఇంత మంచి ప్రోగ్రాం మీరు పెట్టినందుకు, దాంట్లో మేమందరం భాగస్వాములం అవుతున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా నేను కృతజ్ఞతలు. నెక్స్ట్ ఎర్మా పున్నం ఫ్రమ్ మంచిర్యాల జిల్లా. వాళ్ళ ఊరు నుండి వచ్చింది, వాళ్ళకి RFR పట్టాలు వచ్చేసి. ఓకే రా రా సార్, నా పేరు ఎర్మ పున్నం, మాది మంచిర్యాల జిల్లా మారుమూల ప్రాంతమైన కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామం నుండి వచ్చాము. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారికి, అట్లానే చిన్నారెడ్డి సార్ గారికి, దివారాజన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మా మంచిర్యాల జిల్లా తరఫున నమస్కారాలు. మేము ఆదివాసీలం. మేము తరతరాలుగా పోడు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆదివాసీలం. మాకు 60 హక్కు పత్రాలు చాలామందికి పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ చాలా రోజుల కాలంగా రాలేదు. ఫారెస్ట్ వాళ్ళ యొక్క హరాస్మెంట్లు, మా పైన బెదిరింపులు, వ్యవసాయం చేసుకునేటువంటి క్రమంలో మా యొక్క వ్యవసాయ పనిముట్లను కూడా ఫారెస్ట్ వాళ్ళు స్వాధీనం చేసుకోవడం, మేము వ్యవసాయం చేసుకునే క్రమంలో ఫారెస్ట్ అధికారులు అడవిని ధ్వంసం చేస్తున్నారని చెప్పి, అడవి కలపని స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి, ఇట్లాంటి అనేక అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని నిర్బంధాలకు గురి చేసి అక్రమంగా జైల్లో పెట్టినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి సార్. మా యొక్క బాధలను, మా యొక్క గోడుని గత ప్రభుత్వ హయాంలో చాలాసార్లు అధికారులకు విన్నవించుకోవడానికి వెళ్ళిన క్రమంలో కూడా మా పైన అక్రమంగా కేసులు పెట్టి, అధికారి పైన కూడా మీరు దాడి చేశారని చెప్పి అక్రమంగా మా పైన కేసులు పెట్టిన సందర్భం కూడా ఉంది. ఆ కేసులలో ప్రధాన బాధ్యుడిగా నేను కూడా ఉన్నాను మంచిర్యాల జిల్లాలో. నాతో పాటు మరో 8 మంది రైతులు కూడా ఆ కేసులలో బనాయించబడ్డారు. ఒక కలెక్టర్ గారి పైన దాడి చేశారని చెప్పి అక్రమంగా కేసు నడుస్తూ ఉంది ఇప్పటికీ కూడా. అంటే ఇన్ని సమస్యలను కూడా, ఇన్ని నిర్బంధాలను ఎదుర్కొంటూ ఏ ఒక్క రోజు కూడా మేము ఆ పోడు భూములు వదులుకోలేదు. ఎందుకనంటే మాకు అది తప్ప మరే మార్గం లేదు. పోడు వ్యవసాయం చేసుకుంటేనే మా జీవనం గడిచినటువంటి పరిస్థితి ఉంది. మా తాత తండ్రుల నుండి కూడా దాని మీదనే ఆధారపడి జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దాని హక్కుపత్రం లేకపోవడంతో చాలా ఇబ్బందులను ఫేస్ చేశాం. గతంలో కొంతమంది మాత్రమే హక్కుపత్రాలు వచ్చాయి. తర్వాత మన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా మరో కొంతమంది హక్కుపత్రాలు వచ్చినాయి. ఆ హక్కుపత్రాలు వచ్చిన తర్వాత ఇంకా కొంతమందికి హక్కుపత్రాలు ప్రింట్ అయ్యి అవి రైతుల చేతులకు అందకుండా ఉన్నటువంటిది ఉంది. కాబట్టి ఆ హక్కుపత్రాలు మన చేతికి రాకుండా ఉన్నాయి, ప్రింట్ అయినాయని చెప్పి విషయం తెలిసిన తర్వాత మేము చాలాసార్లు అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని, అట్లనే ITD PO గారిని, అట్లనే DTDO గారిని కూడా చాలా దఫాలు కలవడం కూడా జరిగింది. కానీ అక్కడ నుండి మాకు హక్కుపత్రాలు మా చేతికి వస్తాయని చెప్పి ఎక్కడ కూడా మాకు ఆ రోజు భరోసా కనిపించలేదు. కాబట్టి మేము
కిసాన్ మిత్ర ద్వారా ఈ యొక్క ప్రజావానికి మేము రావడం అనేది జరిగింది. కిసాన్ మిత్ర సహకారంతో ఈ దాకా వచ్చి మా యొక్క సమస్యని ఈ జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి ఆదివాసీలకు హక్కుపత్రాలు వచ్చినటువంటి సందర్భంలో దీన్ని అక్కడ ప్రింట్ అయి ఉన్నాయి అని చెప్పి ఇక్కడ మేము అప్లికేషన్ పెట్టుకోవడంతో వెంటనే ఇక్కడ నుండి ఫాలోఅప్ చేసి ఏవైతే హక్కుపత్రాలు రైతులకు చెందాల్సినటువంటి అర్హత కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే ఇవ్వాలని చెప్పి ఇక్కడ ప్రజావాణి ద్వారా అక్కడ ఫాలోఅప్ చేసి అక్కడ కలెక్టర్ గారిని, పిఓ గారిని, అట్లనే డిటిడిఓ గారిని వీళ్ళందరినీ ఫాలోఅప్ చేయడంతో నెల 15 రోజులలో ఆ రైతులందరికీ కూడా మంచిర్యాల జిల్లాలో 93 మంది రైతులకి 18 గ్రామాలలో పట్టాలు పంపిణీ జరిగింది సార్. కాబట్టి మేము వాళ్ళందరి తరఫున మేము మన తెలంగాణ ప్రభుత్వానికి, దివ్యా దేవరాజు మేడం గారికి, అట్లానే చెన్నారెడ్డి సార్ గారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అట్లానే ఈ జిల్లాలో ఇంకా కొంతమంది రైతులకి గతంలో కనీసం ROFR గ్రామాలను కూడా గుర్తించలేదు, పోడు గ్రామాల జాబితాలో చేర్చకపోవడంతో అట్లాంటి గ్రామాలు, అట్లాంటి మండలాలు చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా కోయపోషణగూడెం ఆదివాసీలు అది రాష్ట్రంలోనే కాదు ఒక జాతీయ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున బిల్టెడ్ ఉద్యమం జరిగినటువంటి కేంద్రం. 2002 నుండి వాళ్ళ సాగులో ఉన్నటువంటి భూమి, కానీ దాని గత ప్రభుత్వ హయాంలో కనీసం ఆ మండలాన్ని పూర్తి దండపల్లి మండలాన్ని పోడుగా మండలంగా గుర్తించకపోవడం, ఆ కోయపోషణగూడెం ఆదివాసీలకి న్యాయం జరగలేకపోయింది. అట్లా ఈ జిల్లాలో అన్ని చోట్లలో కూడా అట్లాంటి ఫేస్ చేసినటువంటి పరిస్థితిలో ప్రజావానికి రావడం ద్వారా ఎక్కడైతే అర్హత కలిగినటువంటి ఆదివాసీ గూడాలు ఉన్నాయో, పోడు వ్యవసాయం చేసుకుంటున్న గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మన ప్రజావాణి ద్వారా వాళ్ళు పరిష్కారం చేసి ఎట్లాంటి అర్హత కలిగినటువంటి గ్రామాలన్నిటి కూడా ఇవాళ ROFR కమిటీలు ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి మేము మా ఆదివాసులందరి తరఫున, ఫారెస్ట్ పోడు సాగుదారులందరి తరఫున కూడా మన తెలంగాణ ప్రభుత్వానికి, మేడం గారికి, అట్లానే చెన్నారెడ్డి సార్ గారికి కూడా మేము మరోసారి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. అట్లానే ఈ హక్కు పత్రాలు పొందినటువంటి రైతులందరికీ పంట పెట్టుబడి సహాయం అందిస్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే మాకు వేరే ఆదాయం లేదు కాబట్టి బయట వడ్డీ వ్యాపారాన్ని ఆశ్రయిస్తే వాళ్ళు 5 రూపాయలు 3 రూపాయలు వడ్డీ చొప్పున ఇస్తూ ఉన్నారు కాబట్టి దానివల్ల కాస్త పోడు వ్యవసాయం చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి అది చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మరో విషయం క్రాప్ లోన్స్. అట్లనే మరో విషయం, పోడు సాగుదారులకి బోర్లు వేసుకోవాలన్నా, కరెంట్ లైన్ రావాలన్నా ఫారెస్ట్ వాళ్ళు కొంచెం ఆంక్షలు పెడతా ఉన్నారు సార్. కాబట్టి మన ITDA ద్వారా ఫ్రీగా బోర్లు వచ్చినట్టుగా కానీ 3+ లైన్ వచ్చినట్టుగా కూడా సహకారం చేయాలని చెప్పి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. మాది కోయపోషగూడెం సార్. చెప్పండి సార్. మీ క్రాప్ లోన్ కోసం అని చెప్పి మేము బ్యాంక్ అధికారుల చుట్టూ వెళ్ళాము. అట్లనే జిల్లాలో LDM గారిని కూడా కలిసాము. బ్యాంకు మేనేజర్లను కూడా కలిస్తే మాకు సర్క్యులర్ రాలేదని చెప్పి బ్యాంక్ మేనేజర్లు అన్నారు. కొత్త పుస్తకాలు ఇచ్చిన తర్వాత ఇది తీసుకుపోయి చూపిస్తే కూడా ఇవ్వలేదా మీకు? ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు. మాకు ప్రభుత్వం నుండి ఎట్లాంటి ఆర్డర్స్ ఏమైనా వస్తే, ఆదేశాలు వస్తే ఇస్తామని చెప్పి అన్నారు. మీకు పట్టాలు ఇచ్చారు కదా? ఇచ్చారు సార్. బుక్కులు అందరి చేతులలో ఉన్నాయి. నాకు కూడా 5 ఎకరాల పట్టా వచ్చింది. బుక్ ఇచ్చారు అయినా కానీ ఇవ్వలేదు. రెండోది కరెంటు సంబంధించి కూడా అడిగారు మీరు. సోలార్ కరెంట్ పెట్టి చేసుకుంటారా మీరు? చేసుకుంటాం సార్. మొత్తం సరే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దళిత బహుజన్ ఫ్రంట్ గౌరవ పెద్దలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మేము దళిత్ బహుజన్ ఫ్రంట్ తరఫున ప్రజావాణిలో దాదాపు ఒక 36 దరఖాస్తులు మేము ఇక్కడ సమర్పించాం సార్. ఈ 36 దరఖాస్తులలో ముఖ్యంగా ఉపాధి హామీ కార్మికులకు పని ఇవ్వకపోవడము, వేతనాలు చెల్లించకపోవడంతో ఒక సమస్య